వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్. మోక్ష ధర్మ దాన ధర్మ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెలలో ట్రస్ట్ తరఫున ఆలయాలకు ధూపదీపం కోసం వారి వంతు సహాయం చేస్తారు. ఈ సంవత్సరం ఈరోజు ఎంచ గ్రామంలో గల గ్రామ దేవతలకు 15 ధూపదీప సెట్లను ఇచ్చారని నిర్వాహకులు నరేష్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మోక్ష ధర్మ ట్రస్ట్ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేడిసి అధ్యక్షులు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్. పొద్దున అందరు చాయ్ తాగినరా? మరి గట్టిగా జై శ్రీరామ్. సరే అండి. అయితే ఇది మనకి పూజా సామాన్ ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు గ్రామ దేవతలకి నిత్య దీపారాధన జరగాలి అన్న ఉద్దేశంతో కార్తీక మాసంలో దాన ధర్మ ట్రస్ట్ వెంకట ఉట్కూరి అన్నగారు ప్రతి సంవత్సరం మనకి ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ గ్రామంలో ప్రతి టెంపుల్కి ఇవ్వలేకపోయినాం. రాములవారి స్వామికి, వెంకటేశ్వర స్వామికే ఇచ్చేవాళ్ళం. కానీ ఈసారి ఎన్ని గ్రామ దేవతలు ఉన్నాయో ప్రతి గ్రామ దేవతకి ఇక్కడ ఇవ్వాలనేసి మన ప్రవీణ్ అన్న గారికి చెప్పంగానే ప్రవీణ్ అన్న గారు అందరినీ గ్యాదర్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం ఇదంతా జరగడం జరిగింది. ప్రవీణ్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలా అందరినీ జమ చేయడం కూడా ఒక ఇదే అన్నమాట. చాలా మంది అంటే నాకేం అవసరం అనుకుంటారు, కానీ ఈ గ్రామం నాది, ఇక్కడ గ్రామ దేవతలకి మేము నిత్య దీపారాధన చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ అన్నదిగా పని తీసుకొని ఇక్కడ చేపించారనమాట. అన్న, ఇక్కడ ఎన్ని గ్రామ దేవతలు ఉన్నాయో ఒకసారి చెప్తారా మీరు? మొత్తం 15. మా ఎంచ గ్రామంలో గ్రామ దేవత వచ్చేసి ఒక 9 ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమైన రోజు నిత్యం దీపాధారణ చేసే దేవుళ్ళు వెంకటేశ్వర టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్, అదే శ్రీరామ టెంపుల్, అమ్మవారి టెంపుల్, స్ఫటికలింగం శివాలయం. ఇక్కడ డైలీ దీప నైవేద్యం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి ఒక 5, ఒక 14, మొత్తం ఒక 16 దాకా అయితే ఉన్నాయి. అయితే అదే నిన్న నరేష్ అడిగినప్పుడు కూడా అదే చెప్పినాం. మీ మోక్ష ధర్మ దాన ధర్మ ట్రస్ట్ నుంచి ఈ విధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు, అదేవిధంగా ప్రఖ్యాతిగాంచిన దేవతలకు కూడా ఈ ధూపం ఇవ్వడం అనేది ఒక మంచి సంకల్పంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గ్రామ దేవతలు అంటే ఆ యొక్క సందర్భానుసారంగా మనము పూజ చేస్తాం కాబట్టి నిత్యం చేయము. అయితే నిత్యం చేయాలా అనే సంకల్పం చాలా మంచిది. దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా తరపు నుంచి, మా గ్రామం తరపున కూడా ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాము. కృతజ్ఞతలు. ఈ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావన, ఈ ధర్మం కోసం పనిచేయడం అనేది చేస్తున్నటువంటి మీ మోక్ష ధర్మ ట్రస్ట్కి కూడా మా ఎంచ గ్రామం తరపున ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.